తెలంగాణ ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలలో ప్రమాణాలు అడుగంటాయి. యూనివర్సిటీ అధికారులను మేనేజ్ చేసి విద్యార్థులు అధ్యాపకులతో ఆడుకుంటున్నాయి కాలేజీ యాజమాన్యాలు. విద్యతో దందా చేస్తున్నాయి. ఈసారి కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు తూతూ మంత్రంగానే జరిగాయి. దీంతో విద్యాశాఖ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తెలంగాణలో ఇంజనీరింగ్ వృత్తి విద్యా కాలేజీల అఫిలియేషన్ గుర్తింపు కోసం తనిఖీలు నామమాత్రంగా సాగాయి. తనిఖీలు చేశామా అంటే చేశాము అన్నట్టుగా ముగించేశారు అధికారులు. కాలేజీలు నిబంధనలకు పాతరేసినప్పటికీ లంచాలకు అలవాటు పడిన అధికారులు గుడ్డిగా అనుమతులిచ్చే పని పెట్టుకున్నారు. కాలేజీల్లో తనిఖీలు, సెలక్షన్ కమిటీ మీటింగులు కూడా నామకే వాస్తే అన్నట్టుగా చేసేశారు అధికారులు. జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు పాటించుకున్నప్పటికీ రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోయినా, అర్హత ఉన్నవారు లేకపోయినా, ఉన్నవారికి జీతాలు ఇవ్వకపోయినా రైట్ మార్క్ వేశారు జేఎన్టీయూ ఓయూ పెద్దలు. ఈ ప్రతిపాదనల్ని ఆడిట్ రిపోర్టులను ఇస్తున్నటువంటి ఆడిటర్ ఎవరైతే శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడో అతను తప్పుడు సమాచారాన్ని ఇచ్చి కాలేజీల్లో అధ్యాపకులు పెరిగారని, అలాగే మౌలిక వసతులను పెంచారని, వాళ్ళ శాలరీలు పెరిగాయనే పేరుతో ఒక తప్పుడు రిపోర్ట్లని ఈరోజు ఆడిట్ రిపోర్ట్లను టీఎఫ్ఆర్సీకి ఇచ్చే ప్రయత్నాలు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ చేస్తూ ఉన్నాయి. కాలేజీల ఇన్స్పెక్షన్ సందర్భంగా అవకతవకలు జరుగుతున్నాయని, ఇంజనీరింగ్ కాలేజీలు మోసాలకు పాల్పడుతున్నాయని ప్రచారం జరిగినా అవేమీ పట్టించుకోకుండా పని కానిచ్చేశారు అధికారులు. తమకు జీతాలు ఇవ్వడం లేదని, దొంగ ఫ్యాకల్టీని తీసుకొచ్చారని ఆయా కాలేజీల్లో పనిచేసిన టీచింగ్ స్టాఫ్ ఆందోళన చేసినప్పటికీ తమకేమీ పట్టనట్టే వ్యవహరించారు. తనిఖీల సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజీలు దొంగ పని చేశాయి. కాలేజీకి సంబంధం లేని వారిని ఫ్యాకల్టీగా చూపించాయి. కొత్తగా వచ్చిన కోర్సులకు ఫ్యాకల్టీ లేకపోయినా అనుమతులిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ 175 ఇంజనీరింగ్ కళాశాలల ఆడిట్ రిపోర్టు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి శ్రీనాథ్ రెడ్డి ఆయన దాన్ని ఆడిట్ చేసి దానికి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పర్మిషన్ ఉంది. ఈరోజు ఒక్కొక్క విద్యార్థికి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల విద్యార్థులు ఉన్నారు. ఒక్క విద్యార్థికి 5,000 చొప్పున 2 లక్షల విద్యార్థులకు 100 కోట్ల రూపాయల చొప్పున ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకు ఇంజనీరింగ్ కళాశాలలు అప్పజెప్పిరు. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చూడనట్లు ఆ కళాశాలకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు కూడా కాలేజీల రికార్డులను పరిశీలించిన పాపాన పోలేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ల్యాబ్, లైబ్రరీలను కూడా పరిశీలించలేదట. బయోమెట్రిక్ పరిశీలించలేదు. జీతభత్యాలపై విచారణ చేయలేదు. ఆధార్, పాన్ కార్డులను అడగలేదు. ఫామ్ 16, ఫామ్ 26AS లో ఉన్నది ఒకటైతే ఇచ్చిన జీతాలు మాత్రం వేరు. ఈ రికార్డులేవీ పరిశీలించలేదు. అర్హతకు సంబంధించిన సర్వీస్ ఉందా లేదా అనేది కూడా చూడలేదు. తనిఖీలకు వెళ్లిన అధికారులు గంపగుత్తగా సెటిల్ చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడ ల్యాబ్స్ ఉండవు, టీచింగ్ స్టాఫ్ ఉండదు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండదు. ఇప్పుడు తెలంగాణలో ఎట్లుందంటే MBA స్టాఫే ఇంజనీరింగ్ స్టాఫ్గా వేపిస్తారు, ఇంజనీరింగ్ స్టాఫ్ని MBA స్టాఫ్గా వేపిస్తారు, ఈ స్టాఫ్ని ఫార్మసీ స్టాఫ్గా వేపిస్తారు. టీచింగ్, నాన్ టీచింగ్, ల్యాబ్స్ ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా వీటన్నిటిని ఆడిట్ రిపోర్ట్స్లో తప్పుడు రిపోర్ట్గా చూపించి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. తెలంగాణలో జేఎన్టీయూ పరిధిలో 135 ఇంజనీరింగ్ కాలేజీలుండగా ఓయూ పరిధిలో 16 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం ప్రవేశాలకు ముందే కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు వర్సిటీలు నిపుణులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీలను పంపి తనిఖీలు చేయిస్తాయి. ఈసారి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు తనిఖీలు పూర్తి చేశారు. వివిధ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉన్నట్టు తేలిందే.